రాత్రి జరిగిన ఎపిసోడ్‌లో తనూజ గారు చాలా అంటే చాలా మంచి మంచి పాయింట్స్ మాట్లాడారు. ఒక్క ఇమ్మాన్యుయల్ విషయంలో తప్పించి, ఇమ్మాన్యుయల్ విషయంలోనే కొంచెం అటు ఇటు అయింది గానీ, భరణి గారి విషయంలో గానీ, ఇంకా ప్రతి ఒక్కరి విషయంలో కూడా నంబర్ 1 పాయింట్స్ పెట్టి ఎక్కడ తడబడకుండా ఏం మాట్లాడాలనుకున్నారో ఆ మాటలు స్పష్టంగా మాట్లాడి అవతల వ్యక్తులు నోరు మూసుకునేలా చేసింది తనూజ. ముఖ్యంగా భరణి గారైతే కిక్కురుమనలేదు ఆవిడ పెట్టిన పాయింట్స్ అన్నీ కూడా. ఎందుకంటే ఆవిడ పెట్టిన ప్రతి ఒక్క పాయింట్ కరెక్ట్ కాబట్టి భరణి కూడా కిక్కురుమనలేదు, ఏం మాట్లాడలేదనమాట. తనూజ గారిని చాలామంది హౌస్‌లో ఉన్న చాలామంది టార్గెట్ చేశారు. ఆమె టాప్‌లో ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే వచ్చిన ప్రతి ఫైర్ స్టోమ్ ఆల్రెడీ బయట నుంచి చూసొచ్చారు. టాప్‌లో ఉందన్న విషయం అందరికీ తెలుసు. ఏమైనా సరే ఆమెని టాప్‌లో ఉన్నదాని నుంచి బయటికి పంపించాలని చెప్పేసి వాళ్ళైతే భీష్మించి కూర్చున్నారు. రాత్రి జరిగిన ఎపిసోడ్‌లోకి అయితే తనూజకైతే ఫుల్ బూస్టింగ్ వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తనూజని నామినేట్ చేయడానికి అయితే చూశారనమాట. సాయి కానివ్వండి, నిఖిల్, సంజన, భరణి, దివ్య, ఇమ్మాన్యుయల్ వీళ్ళందరూ కూడా తనూజని టార్గెట్ చేసినట్టు అనిపించింది. వీళ్ళు ఎంత టార్గెట్ చేసినా, వీళ్ళు టార్గెట్ చేసినంతసేపు ఇంకా ఆవిడకి ఓటింగ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది కానీ తగ్గే ఛాన్స్ అయితే ఉండదన్నమాట. వాళ్ళు ఎంత ట్రై చేసినా తనూజని హౌస్ నుంచి పంపించడం అనేది జరగని పని. తనూజ ఎన్ని తప్పులు చేసినా, పోయిన వారం ఆమె చాలా ఇరిటేట్ చేసింది. రేషన్ మేనేజర్గా ఉన్నప్పుడు ప్రతి చిన్న చిన్న విషయాలకి అరిచేయడం, హౌస్ మొత్తం గోల గోల చేసేయడం జరిగింది. అదే కాకుండా ఆవిడ కొంచెం సేఫ్ ఆడుతుంది. తనూజ గారు సేఫ్ ఆడుతున్నారు, కొన్ని కొన్ని విషయాల్లో బయటపడింది. అయినా సరే ఆడియన్స్ ఎక్కడా కూడా తగ్గకుండా ఆవిడని టాప్లోనే ఉంచుతున్నారు. ఎందుకంటే ఈసారి ఏమైనా సరే ఒక లేడీని విన్నర్ చేయాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయినట్టుగా తెలుస్తుంది క్లియర్గా. ఎందుకంటే ఎన్ని తప్పులు చేసినా ఆవిడ టాప్లోనే ఉంటుంది, టాప్ నుంచి కిందకి దిగట్లేదు. ఈసారి సీజన్ 9 ఖచ్చితంగా లేడీ విన్నర్ అవుతుంది. అది కూడా తనూజ అవుతుందని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.